Hello, praise the Lord. I am Carmel Nathan. Welcome to Carmel Talks. ఈ దినము మనం సారెపతు విధవరాలు గురించి మనం ధ్యానిద్దాం. రాజులు 17:24. యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదుననెను. మధ్యధరా సముద్ర తీరాన తూరు సీదోను పట్టణాల మధ్య ఉన్న సారెపతు అను ఊరిలో ఒక పేద విధవరాలు ఉన్నది. ఆమెకు ఒక కుమారుడు కలడు. వీరు కరువులో ఉన్నారు. తినడానికి తిండి లేదు. అటువంటి లేమిలో గొప్ప భక్తుడు ప్రవక్త అయినటువంటి ఏలియాకున్న దాహాన్ని ఆకలిని తీర్చుటకు ఇశ్రాయేలులో ఇతర విధవరాండ్రు ఎంతో మంది ఉన్నప్పటికీ ఈ పేద విధవరాలిని దేవుడు ఎన్నుకున్నాడు. లూకా 4:26. అట్లాగే జ్ఞానులకు బదులు వెర్రివారిని, బలవంతులకు బదులు బలహీనులను, ధనవంతులకు బదులు ధనహీనులను, ఎన్నికైన వారికి బదులు ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నిక చేస్తూ ఉంటాడు. 1 కొరింథీ 1:29. ఈ సారెపతు విధవరాలు గురించి మనం ధ్యానిస్తే, మొట్టమొదటిగా దైవజనుని మాట నమ్మి శాశ్వతమైన మేలు పొందినటువంటి స్త్రీ. దైవజనుని యొక్క మాట నమ్మింది. ఏమైంది? ఆమె శాశ్వతమైనటువంటి మేలు పొందుకుందనమాట. సారెపతు విధవరాలు ఆ పట్టణపు గవిని యొద్ద కట్టెలు ఏరుకొనుచుండగా ఏలియా చూచి ఆమెను పిలిచి త్రాగుటకై కొంచెం నీళ్లు ఇవ్వమని అడిగాను. ఆమె నీళ్లు తేబోచుండగా మరలా పిలిచి ఒక రొట్టె ముక్కను కూడా తీసుకుని రమ్మని వేడుకొనెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు ఉన్నవి గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు ఇంటికి పోయి నాకును నా బిడ్డకును వాటిని సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై ఇక్కడకు వచ్చి తిని అని ఉన్నది ఉన్నట్లు చెప్పింది. నాకే తినడానికి లేదు, ఇక నీకేమి పెట్టను అని తొందరపాటుగా మాట్లాడలేదు. దైవజనునికి ఇవ్వాలని మనసు ఉంది, కానీ ఆమె పరిస్థితి అనుకూలించలేదు. అప్పుడు ఏలియా ఆమెతో, భయపడవద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చెయ్యి. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అని చెప్పాడు. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు తొట్టెలో పిండి తక్కువ కాదు, బుడ్డలే నూనె అయిపోదని యెహోవా సెలవిచ్చుచున్నాడని దైవజనుడు చెప్పాడు ఆమెతో. ఈ దైవజను మాటలు నమ్మింది, అనుమానించలేదు. తను ఆయన మాటలు నమ్మి దేవుని చిత్తాన్ని గ్రహించి వెంటనే లోబడింది. ఏలియా చెప్పినట్లు ఉన్న కొంచెము పిండితో మొదటి అప్పం చేసి దైవజనునికి ఇచ్చింది. సందేహించకుండా ముందంజ వేసింది. అంతే, ఇక దేవుని కార్యం ఆమె ఇంటిలో మొదలైంది. తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆహారపు కొరతతో చనిపోవాలనుకున్న తల్లిని, కుమారుణ్ణి దేవుడు జీవింపచేశాడు. ఈ సారెపతు విధవరాలి మంచి హృదయాన్ని ముందుగానే గ్రహించిన ప్రభువారు ఈమెను ఎన్నుకున్నాడు. లేములో ఇచ్చింది ప్రభువు చేత పోషింపబడింది, కొనియాడబడింది. లేములో ఇవ్వడంలో మనకు ఒక మాదిరిగా నిలిచింది. ఇచ్చుటలో ఎంతో ధన్యత ఉన్నది. అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 20:35. అనేక కుటుంబాలు ఇచ్చుటలో ముందంజ వేసి బహుగా ఆశీర్వదింపబడతారు. ప్రభువుకి ఇవ్వకుండా దరిద్రులైన వారు కూడా కలరు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. సామెతలు 11:24. ఈ లోకంలో యేసు ప్రభు కొరకు తప్ప మరి దేని కొరకు కూడా ప్రయాసపడినా అది వ్యర్థమని సత్యం గ్రహించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారి కొరకే తప్ప మనం దేని కొరకు ప్రయాసపడినా కూడా అదంతా కూడా వ్యర్థం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి మనకు దేవుడిచ్చిన ఈవులను ప్రప్రదంగా ప్రభువు మహిమ నిమిత్తం వినియోగించి అనేక దేవుళ్ళు పొందుదాం. అనేక మంది స్త్రీలు ఇట్టి ఆశీర్వాదములు పొంది ఉంటారు. నా జీవితంలో కూడా ఒకసారి ఒక దైవ సేవకుడు ఇంటికి వచ్చాడు. నా దగ్గర 50 రూపాయల నోటు మాత్రమే ఉంది. ఇక 2 రోజుల్లో జీతాలు వస్తాయి. దైవ సేవకులు ప్రార్థిస్తున్నారు. ప్రార్థనలో నా దగ్గర ఉన్న ఆ 50 రూపాయల నోటు దైవ సేవకులకు ఇవ్వాలని ప్రేరేపణ కలిగి నా భర్తతో చెప్పాను. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో 50 రూపాయలంటే గొప్ప విషయం.
సంతోషంగానే ఇచ్చి ఆ సేవకుడిని పంపించాం. ఇక నెలలో చివరి ఈ 2 రోజులు ఇంటిలో ఉన్న వాటితో సరిపెట్టుకుందాం, తర్వాత మన జీతం లేదా శాలరీ అందుకుంటాం కదా అనుకున్నాం. కానీ మరుసటి రోజు సాయంత్రం నా భర్త ఆఫీసు నుండి వచ్చి, ఈ రోజు మాకు బోనస్ 500 రూపాయలు ఇచ్చారు అన్నారు. 50 రూపాయలకు బదులు 500 రూపాయలు దేవుడు మాకు ఇచ్చాడని దేవుణ్ణి ఎంతగానో స్తుతించాము. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువుకి ఇస్తే నిజంగా మనం అనుమానించకుండా, నిజంగా ఇష్టపూర్వకంగా హృదయంలో మనం నిశ్చయించుకుని వెంటనే ఇస్తే దానికి నిజంగా చూసారా ఎంత మేలు. 50 రూపాయలే ఉన్న 50 రూపాయలు ఇచ్చాము. ఆ రోజుల్లో 50 అంటే చాలా విలువైనది అనమాట. ఆ 50 రూపాయలకి 500 రూపాయలు నెక్స్ట్ డే మాకు ప్రభు వారు ఇచ్చారు. నిజంగా ఎంత గొప్ప విషయం. మనం ఇచ్చుటలో ఎలా ఉన్నాము? ఇచ్చే వారముగా ఉన్నామా లేక పుచ్చుకునే వారముగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. అన్నీ కలిగినప్పుడు కొందరు ఇస్తూ ఉంటారు, అది మంచిదే. లేమిలో ఇచ్చుట బహు త్యాగపూరితమైనది, బహు విలువైనది. ఇట్టి సమయాల్లోనే ప్రభువు మన త్యాగాన్ని, విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటారు. రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తారు. ప్రభువు కొరకు ఇచ్చి నష్టపోయిన వారు ఎవరూ లేరు. అందుకే ప్రభువుకి ఇచ్చి శోధించమన్నారు. మలాకి 3:10. ఆకలిగొన్న వారికి ఆహారమును, దప్పిగొన్న వారికి దాహమును, దిగంబరికి బట్టలు నిచ్చుట, రోగులను పరామర్శించుట, దిక్కులేని వారిని విధవరాండ్రను చేర్చుకునుట, ఇట్టి కార్యములు అల్పులైన వారికి ఈ లోకంలో మనం చేసిన ఎడల అది ప్రభువుకు చేసినట్లే. అంతేకాదు, ఆయన సింహాసనం ఎదుట కుడివైపున ఆశీర్వదింపబడిన వారిలో మనము కూడా ఉండగలం. మత్తయి 25:31-46. దైవజనునికి ఈ యొక్క స్త్రీ ప్రాధాన్యత ఇచ్చినటువంటి స్త్రీ, ఈ యొక్క సారిపత విధవరాలు దైవజనునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చింది. 1వ రాజులు 17:8-24. సారిపత విధవరాలు దైవజనుడు అడిగిన వెంటనే మొదటి అప్పమును దైవజనునికి ఇచ్చింది. మన జీవితంలో కూడా ప్రథమ ఫలములు శ్రేష్టమైనవి ప్రభువుకు అర్పింపబద్ధులమై ఉన్నాము. దేవుడు ఎంతగానో ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ధనాన్ని, బలాన్ని, సమయాన్ని ఎంతవరకు దేవునికి ఖర్చు పెట్టుచున్నాము? మనకు కలిగిన ఈ ఈవులన్నీ, ఈ యొక్క బహుమానాలన్నీ కూడా ప్రభు కృపను బట్టే మనం పొందుకున్నామన్నటువంటి సత్యాన్ని అన్నాడు మరువరాదు. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము? ప్రసంగి 2:25. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలన. ప్రసంగి 5:19. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. సామెతలు 3:9. దేవుడు మనకు అనుగ్రహించిన ధనమును ప్రభువు మహిమ నిమిత్తం ఇచ్చుటకు తీర్మానించుకుందాం. ఈనాడు మనం సజీవులంగా ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని మహాకృపే. వింతైన మందులేని క్రొత్త రోగాలు పుట్టుకొస్తున్నటువంటి ఈ దినాల్లో మన స్థితిని ఒకసారి గుర్తు చేసుకుంటే, మన ఆరోగ్యాన్ని, బలాన్ని ఎంతవరకు దేవుని పని నిమిత్తం వినియోగిస్తున్నాం? యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు. విలాపవాక్యములు 3:27. ఈ చివరి దినాల్లో ఎందరో యవనస్తులు దేవుని పనిలో భారం కలిగి ఉన్నారు. నిజంగా వారు ఆశీర్వదింపబడిన వారు. మన బిడ్డలు ప్రభువు పనిలో వాడబడినట్లు చూడాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని నశించు ఆత్మలను రక్షించు నిమిత్తము ఖర్చు చేద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. యెషయా 40:31. ఇక సమయం విషయం ఆలోచిస్తే స్త్రీలు ముఖ్యంగా దేవునికి ఇవ్వకుండా దొంగిలించేదే సమయం. విలాపవాక్యాలు 2:19లో ప్రభువు చెప్పినట్లు ఎందరు స్త్రీలు రేయి మొదటి జామున ప్రభువునకిస్తున్నారు. రేయి మొదటి జాము ఎంతమంది స్త్రీలు ప్రభువుకిస్తున్నారు? ఎంతమంది ఆదివారం ఆరాధనకు సమయానికి చేరుకుంటున్నారు? మనం ఎప్పుడు ఇంటి పనులు, ఇతర పనుల్లో నిమగ్నమైపోతూ ఉంటాం. దినములో శ్రేష్టమైన ప్రత్యేక నిర్ణీత సమయాలు యేసు ప్రభుతో మాట్లాడుటకు కేటాయించిన తప్పక మనం జయ జీవితం జీవించగలం. ఎట్టి గడ్డు సమస్యనైనా కూడా ప్రార్థన ద్వారా సాధించగలం. ప్రభువు కొరకు అనేకమైన పనులు చేయవచ్చు, గాని
ఆయనతో మాట్లాడుటకు సమయం ఇవ్వకుంటే ప్రభువు మనయందు ఆనందించడు. దేవుణ్ణి నిజంగా మనం ప్రేమిస్తే తప్పక ఆయనకు ప్రత్యేక సమయం ఇస్తాం. మనం ఇట్టి కార్యం చేయకుంటే ఇకనైనా ప్రభు కొరకు ప్రత్యేకమైన సమయాన్ని వెచ్చించి ఆయనతో సహవాసం కలిగి గొప్ప కార్యాలు చేసి ప్రభువును మహిమపరచుదాం. అటు తరువాత సారెపతు విధవరాలి కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడయ్యను. 1వ రాజులు 17:17. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అన్నది. కరువుతో చనిపోవలసినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమెను బ్రతికించి తన ఇంటిలో గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు తన కుమారుని కూడా మరణం నుండి తప్పించగలడు అని నమ్మలేకపోయింది. కష్టం కలిగేటప్పటికి తనకున్న విశ్వాసాన్ని కోల్పోయింది. ఏలియాను దైవజనుడిగా గుర్తించి కూడా ఆయనను అపార్థం చేసుకుంది. మన జీవితాల్లో కూడా ఏదైనా మన ఇంటిలో నష్టం వస్తే చాలు, ఇక ప్రభువు చేసిన మేళ్ళన్నీ కూడా మరిచిపోయి ఒకే ఒక్క నష్టానికి ఆయన నిందిస్తూ ఉంటాం. ఇది చాలా దుఃఖకరమైన విషయం. విశ్వాస జీవితంలోనే కొన్నిసార్లు భరించరాని శోధనలు వస్తూ ఉంటాయి. వాటిని జయించడానికి ప్రభువే మార్గము తెరుస్తారు. కనుక అట్టి సమయాల్లో కృంగిపోక, విశ్వాసాన్ని కోల్పోక అధిక విశ్వాసంతో కనిపెట్టాలి. విశ్వాస జీవిత నామ మునిగిపోతున్నట్లే కనిపిస్తుంది గాని మరి నిజంగా అది మునిగిపోదు. విశ్వాస యొక్క జీవిత నామ మునిగిపోయినట్టే కనిపిస్తుంది గాని మునిగిపోదు. పేతురు విశ్వాసంతో ప్రభు వైపు చూచినంతసేపు సముద్రముపై నడవగలిగాడు. ఎప్పుడైతే ఇటు అటు చూచాడో, అలల వైపు చూచాడో, అప్పుడే విశ్వాసాన్ని కోల్పోయి భయపడి మునిగిపోసాగాడు. కావున మన జీవితంలో కూడా మరణం వరకు సాతానుడు మనలను తీసుకువెళ్ళవచ్చు గాని వానికి మరణంపై అధికారం లేదు. జీవ మరణములు యెహోవా వశములో ఉన్నవి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? రోమా 8:39. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. రోమా 5:3. ఏలియా ఆమె కుమారుని తీసుకుని యెహోవాకు ప్రార్థించగా చిన్నవాడు మరలా బ్రతికాను. ఆమె ఆ కార్యాన్ని చూచి ఏలియా నిజంగా దైవజనుడని ఆమె గ్రహించింది. మన జీవితాల్లో కూడా మరణకరమైన శోధన వచ్చినా భయపడిన అవసరం లేదు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికే శోధనలు వస్తాయి, అంతేగాని మామూలుగా రావు. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సారెపతు విధవరాలి వలె మనం కూడా ప్రభువు కొరకు మనకున్న వాటిని ఇచ్చి గొప్ప మేలులు పొందుదాం. గొప్ప విశ్వాసంతో గొప్ప కార్యాలు చేయుటకు మన ప్రియ ప్రభువు మనందరికి కూడా సహాయం చేసి నడిపించునుగాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1. కాబట్టి దేవుడు మనల్ని ఆ విధంగా దీవించునుగాక.